లేదు, అసలు సపోర్ట్ చేసే చాయిస్ కూడా లేదు. ఎందుకంటే మన పిల్లలను సరిగ్గా పెంచలేనందుచేత మనం బోధ చేయడానికి అర్హులం కాదు అనే మాట నిజమైతే, ఈ సూత్రం సేవకునికి ఆ సందర్భంలో వర్తిస్తున్న నిజమైతే, భార్యను సరిగ్గా సక్రమంగా పెట్టుకోలేని వాడు, లేదంటే భార్య విడిచిపెట్టి వెళ్ళిన వాడు, లేదంటే భర్త విడిచిపెట్టి వెళ్ళిన స్త్రీ బోధించడానికి అర్హురాలు కాదు అనేది నిజమైతే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సూత్రాన్ని మనం దేవునికి అప్లై చేయాల్సి వస్తుంది. దేవుడు చాతకాని వాడని నమ్మాల్సి వస్తుంది. దేవుడే అసమర్థుడు అనాల్సి వస్తుంది ఈ సూత్రం ఒకవేళ మనం సేవకులకు అప్లై చేస్తే. నేను ఎందుకు ఈ మాట అంటున్నాను తెలుసా? దేవుడు సృష్టించుకున్న ఆయన పిల్లలైన దేవదూతల్ని కూడా ఆయన కంట్రోల్ చేయలేకపోయాడు కదా. మరి వాళ్ళు కూడా ఆయన ద్వేషించారు, దూషించారు, ఆయనకు వేరైపోయారు, ఆయన తోసేసాడు వాళ్ళని. నీ పిల్లల్ని నువ్వు కంట్రోల్ చేసుకోలేవు, మాకేం బోధ చేస్తావు అనే సూత్రం ఒకటి ఉంది చూసారు, అది పూర్తిగా తప్పు. క్రీస్తు మనకు తన ఆలోచన నేర్పడానికి జన్మించాడంట. ఈ రోజు ఆయన ఆలోచనలకు వేరైనటువంటి అనవసరమైనవి సంఘాన్ని ఏలుతున్నాయి. అదే నిజమైతే నా ప్రభు అసమర్థుడని నమ్మాల్సి వస్తుంది కదా. చూడండి, సేవకుడు తన ఇంటిని కట్టుకున్నా కట్టుకోలేకపోయినా సంఘాన్ని మాత్రం వాక్య ప్రకారం కట్టుకోవాలి. ఇది 100% వాస్తవం. ఎందుకు నేను ఈ మాట అనాల్సి వస్తుందంటే, మనందరికీ ఫ్రీ విల్ ఉందండి, స్వేచ్ఛా హృదయం ఉంది. పిల్లల్ని మనం కంటాం, ఎన్నో రకాలుగా జాగ్రత్త చేయాలని చూస్తాం. కానీ వాడు లోకంతో కలిసిపోయి పెరుగుతున్నప్పుడు, మన మాట కంటే లోక ప్రభావం వాడి మీద ఎక్కువగా ఉన్నప్పుడు, కొందరి పిల్లల విషయంలో వారు ఏం చేయలేరు. పాప బైబిల్ గ్రంథంలో కొందరు భక్తులు, యాజకులు, ప్రవక్తలు తమ పిల్లల్ని సరిగ్గా పెంచుకోలేకపోయారు. కారణం ఏమిటి? లోకంలో వారు కలిసిపోయారు. ప్రతి వ్యక్తికి స్వేచ్ఛా హృదయం ఉందండి. వాడు తన హృదయంతో తాను పాపం చేస్తూ వెళ్ళిపోతే సేవకుంది తప్పేటండి. అదే నిజమైతే యోబును కూడా మనం అనాలి, యోబు గారు, మీకు అసలు కనీసం బుద్ధి జ్ఞానం ఏమైనా ఉందా? మీ భార్యను సరిగ్గా మీరు చూసుకోలేకపోయారు, సరైన భక్తి నేర్పలేకపోయారు. అందుకే శోధన సమయంలో మీ భార్య మిమ్మల్ని దూషించింది, దేవుని దూషించమనింది, వెళ్ళిపోతుంది. అంతే అంటారా? మరి ఇప్పుడు యోబు గారు కూడా చాతగాని వాడేనా? కాబట్టి క్రైస్తవ సమాజం అనవసరమైన ఆలోచన విధానం, అనవసరమైన ఐడియాలజీ తెచ్చేశారు. అసలు ఇది తప్పు. ఇలాంటివి వందలున్నాయి. ఇలాంటి తప్పుడు ఐడియాలజీ నుంచి మనల్ని బయటికి తీసుకొచ్చి ఆయన ఐడియాలజీతో మనల్ని నింపడానికి ప్రభు ఈ భూమి మీద జన్మించారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక.